ఇది కాంగ్రెస్ నిర్ణయంగా భావించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోని వ్యక్తి, చరిత్రపై అవగాహన లేని వ్యక్తి చరిత్రను చెరిపివేయాలని చూస్తున్నాడని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసెం వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఆ దుశ్చర్య తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ చరిత్రను రూపుమాపాలన చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. చరిత్ర గుర్తులను తొలగిస్తుంటే వరంగల్ జిల్లా మంత్రులు వ్యతిరేకించకపోవడం సిగ్గుచేటన్నారు. కాకతీయులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేశారని, ప్రజా వ్యతిరేక పనులు చేయలేదన్నారు. టెంపుల్స్, ట్యాగ్స్, టౌన్స్ విధానంతో కాకతీయులు పాలన అందించారని చెప్పారు. ఈ లోగో ఉంటే కేసీఆర్ ప్రజల మధ్యలో ఉంటారని, పిచ్చి ఆలోచనతో లోగో తీసేస్తే కేసీఆర్ను దూరం చేయొచ్చనే ఆలోచనతో ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తే చరిత్రను తీసేస్తున్న ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. వాస్తవంగా కాకతీయ పాలన కనుక మనం చూసినట్టయితే చరిత్రకారులు చెప్పిన విషయాలైతేనేమి, వాస్తవంగా మనము దగ్గర నుంచి ఒక ప్రజాప్రతినిధిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా చూసినట్టయితే వారి పాలన అంతా కూడా ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజల అభ్యున్నతి పాటుపడే విధంగానే ఉన్నదని భావించే వ్యక్తుల్లో నేనొక్కడిని. ముఖ్యంగా వారి పాలన అంతా కూడా 3 టీలపై ఆధారపడి ఉన్నది. ఎక్కడ కాకతీయుల పాలన చూసినా కూడా వారి పాలనలో ఆ ప్రాంతంలో టౌన్స్, టెంపుల్స్, ట్యాంక్స్ అంటే ఎక్కడైతే ప్రజలు నివసిస్తారో ఆ టౌన్లో ఆ ప్రజానీకానికి కావలసినటువంటి, అప్పుడు ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి ప్రజా జీవనం కాబట్టి ఆ వ్యవసాయానికి ఆధారపడినటువంటి అవసరమైనటువంటి నీళ్లు సమకూర్చేదానికి వారు ఒక సైంటిఫిక్ రీజన్తో మరి అక్కడ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. పాలకులకు విజ్ఞప్తి, కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి, ఈ తోరణాన్ని కానీ, కాకతీయ తోరణం కానీ, చార్మినార్ని కానీ, ఈ 2 అధికార లోగోలను కళ్ళతో చూడకండి, మనసు పెట్టి చూడండి. చరిత్రకారులతో మీకు చరిత్ర తెలియకుంటే తెలియని విషయాలు చరిత్రకారులతో తెలుసుకోండి. ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించండి. ఈ ప్రాంతంలో కాకతీయుల పాలన గురించి తెలుసుకోండి. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, ప్రజల మనోభావాలు తెలుసుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇదేదో కేసీఆర్ గారు చెప్పిననో, కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కాబట్టే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నారు. ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాదు. మేధో సంపద చేసి, మేధో మదనం చేసి, చరిత్రకారులతోని కొన్ని గంటలు, కొన్ని రోజులు అధ్యయనం చేసి మరి ఈ గొప్ప తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే విధంగా, దేశ ప్రజలకు తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత